హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోడ్డు మీద బొమ్మల అమ్ముతున్న కళ్యాణ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకొక ముసలాయన అయితే ఆ బొమ్మల అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎవరు కొనరు. దీంతో అలసిపోయి కళ్యాణ్ పక్కన కూర్చుంటాడు. ఏమైంది పెద్దయినా అని కళ్యాణ్ అడుగుతాడు. నేను చాలా సేపటి నుంచి బొమ్మలు అమ్మాలి అనుకుంటున్నాను, కానీ ఎవరు కొనట్లేదు అని అతనైతే బాధపడుతూ ఉంటాడు. ఆ బొమ్మలు నాకు ఇవ్వండి పెద్దయినా, నేను అమ్మిస్తాను అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. నీకెందుకయ్యా ఆ శ్రమ అని ఆ పెద్దయిన అంటాడు. ఇందులో శ్రమ ఏముంది, నీకు సాయం చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, కానీ నా దగ్గర ఓపిక ఉంది అని కళ్యాణ్ బొమ్మలని తీసుకుంటాడు, అమ్మడానికి వెళ్తాడు. ఇంకా కళ్యాణ్ మెల్లగా ఒక్కొక్క బొమ్మ అందరికి అమ్మేస్తూ ఉంటాడు. అప్పుడే వైపు కారులో నుంచి ధాన్యలక్ష్మి రుద్రాణి వస్తారు. కళ్యాణ్ బొమ్మలను చూసి షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. నా కొడుకు ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. కార్ దిగి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే రుద్రాణి ఆపుతుంది. ఇప్పుడు ఏం చేస్తా, నువ్వు వెళ్ళి ఇంటికి రా అంటే వస్తాడా కళ్యాణ్? దుగ్గిరాల ఇంటి వారసుడు 100కి 50కి బొమ్మలు అమ్ముకుంటున్నాడు రోడ్డు మీద. ఇది మామూలు విషయం కాదు. అక్కడ రాజేమో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. వెంటనే ఈ విషయం గురించి రాజు నిలది అని రుద్రాణి అయితే ధాన్యలక్ష్మికి చెప్తూ ఉంటుంది. దీంతో ధాన్యలక్ష్మికి చాలా కోపం వస్తుంది. కోపంగా ఇంటికి వెళ్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.